హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు పిఎం కిసాన్ డబ్బులైతే పడట్లేదా? అందరికీ పడినా మీకైతే అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ కాలేదా? అవి ఎందుకు క్రెడిట్ కాలేదు? ఆ అమౌంట్ ఎందుకు రాలేదు? వాటికి పరిష్కారం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలిచే పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. మోదీ సర్కారు కూడా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే మీకు అన్ని అర్హతలు ఉండి కూడా పిఎం కిసాన్ డబ్బులు రావట్లేదంటే అది ఎందుకో తెలుసుకుందాం. దానికి గల కారణం ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశంలోని రైతులకి ఆర్థిక సాయం చేస్తుంది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు భారత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫిబ్రవరి 24, 2025న 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 19వ విడతగా 22,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మీకు ఇంకా ఈ కిసాన్ యోజన డబ్బులు పడలేదా? ఇందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే సమస్యను పరిష్కరించుకొని డబ్బులను కూడా పొందొచ్చు. దీనికి గల కారణం ఏంటి? మీకు పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణాలు అయితే ఇప్పుడు ఇవి కొన్ని ఉండొచ్చు. దీంట్లో మొదటిది ఈకేవైసీ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లాభం పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలి. మీరు ఇంకా ఈ ఈకేవైసీ చేయకపోయినా లేదా మీ సమాచారం తప్పుగా ఉన్నా అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడవు. తర్వాత బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. ఇది మీకు కిసాన్ డబ్బులు పడకపోవడానికి కూడా మరొక కారణం కావచ్చు. తర్వాత డీబీటీ సదుపాయం లేకపోవడం. మీ బ్యాంక్ ఖాతాలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సేవ యాక్టివ్గా లేకపోతే డబ్బు ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఇలా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందించే పథకాలను డీబీటీ తప్పనిసరి. కాబట్టి మీ అకౌంట్లో డీబీటీ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి. తర్వాత భూమి ధృవీకరణ పూర్తి కాకపోవడం. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు భూ యాజమాన్య అర్హత కోసం భూమి ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఇది పూర్తి కాకపోవడం కూడా పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణం కాకపోవచ్చు. తర్వాత వివరాలు అప్డేట్ చేయకపోవడం. బ్యాంక్ లేదా ఆధార్ సమాచారంలో మార్పులు అప్డేట్ చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సరిచూసుకోండి. ఇలా మీకు పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ఏదైనా కారణం కావచ్చు. అదంటూ మీరే కనుక్కోవాలి. బ్యాంక్ వెళ్ళి ఇలా కానీ ఈ బ్యాంకుకి సంబంధించిన వివరాలు కానీ ఆ సమస్యను పరిష్కరించుకున్నారో మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే డబ్బులు అయితే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. పిఎం కిసాన్ యోజన ఫిర్యాదుకు ఎక్కడ చేయాలి, ఎలా అంటే పిఎం కిసాన్ యోజన 19వ విడత డబ్బు బ్యాంక్ ఖాతాలో పడకపోతే కంగారు పడకుండా ఫిర్యాదు చేయవలసిన నంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తాను చూడండి. 011-233-81092. లేదంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఆ ఈమెయిల్ కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ఇద్దాం. తర్వాత రైతుల సహాయం కోసం పిఎం కిసాన్ ఈ-మిత్ర అనే ఏఐ చాట్బాట్ను కూడా ప్రారంభించారు. ఇది మీ ప్రశ్నలను వెంటనే సమాధానం ఇస్తుంది, సమాచారం పొందే ప్రక్రియ సులభవంతం చేస్తుంది. తర్వాత పిఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ ఎలా వెళ్ళాలి, తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఐడి నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తే ఓటీపీ నమోదు చేయగానే పిఎం కిసాన్ స్టేటస్ పరిస్థితి మీకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మీకు పిఎం కిసాన్ అమౌంట్ ఎందుకు రావట్లేదు ఏంటి, దానికి కారణాలు చెక్ చేసుకోండి. మీరు ఎవరికైనా రాకుంటే కనుక
దీనికి ఇలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక పరిష్కరించుకుంటే మీ అకౌంట్లో అయితే దీనికి సంబంధించిన మనీ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు. రేపు మళ్ళీ తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.